మీకు ఎట్లా అనిపిస్తా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి? మీరు కూడా మేము ఇంటింటికి వెళ్తా ఉన్నాము, ప్రజలను కలుస్తా ఉన్నాము, ఓటర్లను కలుస్తా ఉన్నాము, సమస్యలు లేవనెత్తుతా ఉన్నాము. వాళ్ళు కూడా స్థానిక సమస్యలు మా దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. రోడ్ల సమస్య చెప్తా ఉన్నారు, డ్రైనేజ్ సమస్య చెప్తా ఉన్నారు, మంచినీటి సమస్య చెప్తా ఉన్నారు, వర్షపు నీటి కాలువల సమస్య చెప్తా ఉన్నారు, ఇళ్లకు రివర్స్ వస్తున్న డ్రైనేజ్ విషయం చెప్తా ఉన్నారు, వెలుగని వీధి లైట్ల గురించి చెప్తా ఉన్నారు, అదేవిధంగా రేషన్ కార్డుల గురించి చెప్తా ఉన్నారు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని చెప్తా ఉన్నారు, నిరుద్యోగులు నిరుద్యోగ భృతి రావటం లేదని చెప్తా ఉన్నారు, మహిళలకు ఇస్తానటువంటి 2500 రావటం లేదని చెప్తా ఉన్నారు, ఉద్యోగుల భర్తీ విషయం చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వింటా ఉన్నాము. మీ నియోజకవర్గంలో వస్తున్న ఉప ఎన్నిక కాబట్టి మీకు కొంత ప్రెజర్ అనిపిస్తా ఉందా? ఇప్పుడున్న బీజేపీ నాయకులు కావచ్చు, శ్రేణులకు కావచ్చు, మీకు కావచ్చు? మేము అట్లేం లేదు, ఉండాల్సిందే. మేము ఎప్పుడైనా ఏ ఎలక్షన్స్ అయినా మేము కష్టపడి అంకిత భావంతో పనిచేస్తాము. ఇప్పుడు కాదు, మేము ఇక్కడ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు గెలవలేదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఏరియాలో ఎమ్మెల్యేగా మేము ఎప్పుడు గెలవలేదు. ఇక్కడ అధికారంలో కూడా లేము మేము. అవును. కాబట్టి ఒత్తిడి ఉండే సమస్య ఉంది. అయినా ఒత్తిడి ఉన్నా లేకపోయినా మేము అంకిత భావంతో పార్టీ కోసం డెడికేషన్ పనిచేస్తాం. మంచి సానుకూల వాతావరణం ఉంది. ప్రజల మధ్యకి వెళ్ళడం మాకు కూడా ఇంట్రెస్ట్. ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల తీర్పు కోవడం అనేటువంటిది